కాంటినెంటల్ హాస్పిటల్లో మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు ఇలాగా ఫ్యామిలీ సమస్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తుందని అనుకోలేదు. గత 30 సంవత్సరాలుగా మీడియాతో తండ్రికి మంచి సంబంధాలున్నాయి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఎవరో ఒకరు తగ్గుతారు. మా నాన్న మమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం ఆయన చేసిన తప్పు. మీకు కుటుంబం ఉంది, మీకు సమస్యలుంటాయి. మీడియాతో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయి. మా ఇంటి సమస్యను ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేయకండి. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. నేను కన్నప్ప ప్రమోషన్లో ఉండటం జరిగింది. 2-3 రోజులు నేను లేకపోవడంతో సమస్యలు వచ్చాయి. నిన్న రిపోర్టర్పై ఎటువంటి దాడి చేయలేదు. గేటు బద్దలు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది. మేము పబ్లిక్ ఫిగర్ కావచ్చు, మాకు వ్యక్తిగత విషయాలుంటాయి. గాయపడిన రిపోర్టర్ ఫ్యామిలీతో టచ్లో ఉన్నాం. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందిస్తాను. కమిషనర్ నోటీసులు మాకు ఇస్తారా, మీడియాకి ఇస్తారా? నిన్న సాయంత్రం నుంచి మీడియాలో నోటీసులని వస్తున్నాయి. ఈ రోజు ఉదయం హాస్పిటల్కు వచ్చి రాచకొండ పోలీసులు 10:30కు హాజరు కావాలి అన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది. నేను హాజరవుతాను. నేను ఊరిలో ఉంటే ఇంత జరిగేది కాదు. మనోజ్ను నాన్న ఇంట్లో ఉండటానికి ఒప్పుకోలేదు. మా నాన్న ఏమి సంపాదించినా అది ఆయనకు సొంతం. మా నాన్న 2 చొక్కాలతో వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన స్వయం కృషితో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయనకు సొంతం. ఒకరికి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం, మరొకరికి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం ఉండదు. వినయ్ నాకు అన్న లాంటి వారు. వినయ్తో నాకు 15 సంవత్సరాల అనుబంధం ఉంది. విద్యా సంస్థల్లో ఎటువంటి అవకతవకలు లేవు. మా విద్యా సంస్థల్లో చదువుకున్న వారు ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. క్యాంపస్ సెలక్షన్ లో విద్యార్థులకు మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. సార్, నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా, లేకపోతే డూ దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇలా. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డు దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. కొట్టాలని కానీ, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. We all feel sad for it. Thank you. But I hope there is some respite at the end of it. But I also request the media, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు. Everybody's got their own families. I request you to have a little bit of restraint. That's my only request. And నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన, కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే, ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే కానీ
ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరు గెలవలేరు. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారు ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా చూశారు. కేవలం మీ వల్ల మాత్రమే ఇదంతా. చెప్పేది ఏం లేదండి, వాళ్ళు పొట్టజించుకుంటే పీపుల్ కాల్పోయిన ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. చెప్పచ్చు, ఇమ్మెచ్యూర్గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. బట్ ఐ జస్ట్ కీప్ క్వైట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు నేను మీకు బయట చెప్పను. మీ ఫ్యామిలీ గురించి నేను అడిగితే మీరు చెప్పరు కదా. సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే, నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్స్ నేను కంప్లైంట్ ఇచ్చేవాడు కాదు. ఐ వుడ్ హావ్ స్పోకెన్ టు ఇట్. దీని అన్నింటిలోకి నేను విపరీతంగా నలిగిపోయాను. మా అమ్మ ఆవిడ మంచాన్ని పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి, సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్న, అంతవరకే మాట్లాడతాను.